హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు రేఖా క్యూటీ 943 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా కాలేజ్ స్టార్ట్ అయింది, స్కూల్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా బిజీ డేస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు నుంచి. కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కొనుక్కొచ్చేసుకున్నాం. మా వారికి మార్నింగ్ టైంలో టైం ఉండదు, అండ్ లేవడమే ఇవన్నీ చెప్పారంటే కొంచెం చిరాకు పడుతూ ఉంటారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను, మా వారు, మా పెద్దమ్మాయి కాలేజ్ నుండి రాగానే ఇంకా అందరం వెళ్ళేసి షాపింగ్ చేసుకొని వచ్చాము. సో ఇంకా వెజిటేబుల్స్ కావాల్సిన సరుకులు కొన్ని తీసుకొచ్చాను, అవి ఏంటో చూసేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మాయి రేపు చపాతీ మష్రూమ్ కర్రీ కావాలని చెప్పేసి కోరింది. సో ఇది రీజన్ కూడా ఏమి అంటే రేపు మా పెళ్లి రోజు అనమాట. అందుకోసం అని చెప్పేసి మా అమ్మాయి అయితే ఏం కావాలి రేపు మీకు అడిగితే స్వీట్ ఏదైనా అడుగుతారేమో, గులాబ్ జామున్ లాంటివి అనుకున్నాను. కానీ వాళ్ళు అవేం వద్దు, మాకు మష్రూమ్ కర్రీ అండ్ చపాతీ కావాలి అన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫ్రెష్గా మష్రూమ్స్ అయితే, ఫ్రెష్ కాదులేండి, ఇవి మనకి దొరికేటివి కాదు, అవి కొనుక్కునేటివే కాబట్టి 2 ప్యాకెట్స్ 120 రూపీస్ ఇచ్చి తీసుకొని వచ్చాము రేపు మార్నింగ్ అనమాట. అండ్ ఇంకా చపాతీ కోసం చెప్పాను కదా, సరుకులు అయిపోయాయి ఇంట్లో అని చెప్పేసి, అందుకోసమని ఇంకా గోధుమ పిండి కూడా కొనుక్కొచ్చాను. అండ్ ఇంకా ఆయిల్ ప్యాకెట్, సరుకులు అయితే ఏం కొనలేదు. అండ్ నా ఫేవరెట్ మల్లె పువ్వులు అనమాట. అసలు ఇవి ఎంత తెలుసా, మామూలుగా విడిపూలు కొనుక్కున్నామంటే 100 గ్రామ్స్ 50 రూపీస్కి ఇస్తారు. కానీ 70 రూపీస్ ఇచ్చి 2 మూరల పువ్వులు తీసుకొచ్చాను. ఒక మూర 40 రూపాయలు చెప్పారు, నేను 10 రూపాయలు అట్లా బేరం ఆడి 2 మూరలు 70 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చాను. 70 రూపాయల పువ్వులు పెట్టుకోవాలని అనిపించింది నాకు. ఓకే, ఇంకా కావాలి కదా. నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి కూడా వెళ్ళాను. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళేసి మార్కెట్ నుంచి ఇంకా అన్ని కూరగాయలు కొనుక్కొని, సరుకుల షాప్కి వెళ్ళి ఇవి కొనుక్కొని అండ్ మష్రూమ్స్ కొనుక్కొని ఇంకా అక్కడ నుండి ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను. ఫ్యాన్సీ స్టోర్లో అయితే స్టిక్కర్స్ ఇంకా ఫేస్ క్రీమ్స్ అవి అయిపోయాయి, అందుకోసమని వాటిని తీసుకున్నా. అండ్ మా పిల్లలకి, మీకు తెలుసా, ఇంతవరకు మా పిల్లలకి ఫేస్ క్రీమ్స్ ఏవి యూజ్ చేయలేదన్నమాట ఇన్ని సంవత్సరాలుగా. చిన్నమ్మాయి ఎప్పుడైనా డ్యాన్స్ ఈవెంట్స్కి అట్లాంటి వాటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫౌండేషన్ వేసి మేకప్ వేసేదాన్ని, అప్లై చేసేదాన్ని. బట్ వాళ్ళు డైలీ యూజ్ చేయడానికి అని చెప్పేసి ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కొచ్చాను. సో ఫెయిర్ అండ్ లవ్లీ టీనేజ్ పిల్లలకి కొంచెం బెటర్ ఆప్షన్ నేను చెప్తానమాట, ఎందుకంటే అది కొంచెం బాగుంటుంది పిల్లలకి స్కిన్ కూడాను. అందుకోసమని ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి తీసుకొచ్చాను. ఇంక ఇది నాకు హిమాలయ న్యాచురల్ గ్లో ఫేస్ క్రీమ్, మీకు తెలుసు కదా, ఇది నేను ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇదే యూజ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని పేస్ట్, తర్వాత సోపులు అవి అయిపోయాయి, అవి కొనుక్కొచ్చా. అండ్ మా అమ్మాయి వాళ్ళకి లిప్ బామ్ కావాలంటే కొనుక్కున్నా. అండ్ పెళ్లి రోజు అంటే ఖచ్చితంగా, బర్త్డే అయినా పెళ్లి రోజైనా పండగలైనా ఆడవాళ్ళంటేనే గోరింటాకు పెట్టుకుంటారు. బట్ మనకి గోరింటాకు దొరకదు కాబట్టి కోన్ అనమాట. నాకైతే కోన్ పెట్టుకోవడమే ఇష్టం గోరింటాకు కంటే కూడాను. అండ్ నెక్స్ట్ ఇంకా నైల్ పాలిష్ రిమూవర్లు ఇవి కొనుక్కొచ్చా. ఇప్పుడైతే ఇంకొస్తాయి సరుకులు, కూరగాయలన్నీ. మునక్కాయలు, ఈ మునక్కాయలు 40 రూపీస్ 1/4 కిలో, అంటే ఒక కాయ 10 రూపాయలు పడిందనమాట మనకి. అట్లా 4 కాయలు 40 రూపాయలు. పోని వండితే తింటారా అంటే మా పిల్లలు ఇద్దరు తినరనమాట, పక్కకెత్తేస్తారు. నేను మా వారు మాత్రం తినాలన్నమాట. డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి వేస్ట్ చేయకుండా. అండ్ చిన్న సొరకాయ తీసుకొచ్చా. మామూలుగా ఎప్పుడు మునక్కాయ వట్టి మునక్కాయ వేసి సాంబార్ చేస్తూ ఉంటాను నేను. ఈసారి సొరకాయ, మునక్కాయ ఇవన్నీ వేసి సాంబార్ పెడదామని చెప్పేసి తీసుకొచ్చా. వెనకాల నుంచి మా అమ్మాయి అంటా ఉంది, తనకు నచ్చదనమాట. ఓన్లీ సింగిల్ ఏదో ఒక వెజిటేబుల్తోనే సాంబార్ చేయాలి, అట్లాంటిదనమాట మా అమ్మాయి. పిల్లలకి నచ్చినవి చేయలేదనుకోండి, అస్సలు వాళ్ళు ఇంకా తినరనమాట. ఇంకా ఇంటికి తెస్తే మనం ఇంకా కొడతామని చెప్పి భయంతోనో ఇంకా అట్లా అక్కడే డస్ట్బిన్లో పడేసేసి వచ్చేస్తూ ఉంటారు ఫుడ్. సో అదేదో వాళ్ళకి నచ్చిందే చేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా తింటారు కదా. అందుకోసం అని చెప్పేసి నేను పిల్లల్ని అడిగే చేస్తానమాట. డైలీ కూడా ముందు రోజు నైట్ అడిగేస్తాను పడుకునే ముందు, మీకు రేపు ఏం కావాలని. సో ఇంట్లో ఏమున్నాయో అడుగుతారు, నేను ఇంక లిస్ట్ చెప్పాను అనుకోండి, పలానా కూరగాయలు ఉన్నాయంటే పలానా చేయమంటారనమాట. ఒక్కొక్కసారి నేను ఏం చేసినా కూడా తింటారు. కాకపోతే ఏంటంటే మరీ నచ్చంది ఏదైనా ఉంటే మాత్రం అస్సలు ఇంకా ఏడుస్తారనమాట, ఎందుకు చేసావు ఇది అన్నట్లు. కానీ నేను వాళ్ళకి మోస్ట్లీ మా ఇంట్లో అంటే వాళ్ళందరికీ ఏమి నచ్చితే అవే నేను అలవాటుగా చేస్తూ ఉంటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ వాళ్ళకి నచ్చిన కూరగాయలే తీసుకొస్తూ ఉంటాను. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం తింటారనేది మనకు తెలుస్తుంది కదా, ఒక ఐడియా ఉంటుంది కదా. సో అలానే నేను తెచ్చి చేస్తానన్నమాట. బలవంతంగా ఏది చేసి పెట్టడం అవన్నీ అసలు చెయ్యను.
ఇంకా అలాగే గోరుచిక్కుడుకాయలు మా ఫేవరెట్ అనమాట. ఇంట్లో అందరికీ ఫేవరెట్. గోరుచిక్కుడుకాయలు చట్నీ చేస్తే చాలా ఇష్టం మా పిల్లలకి, మా వారికి, మా అత్తయ్యకి కూడా చాలా ఇష్టము. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా నేర్పించాను. పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళ సైడ్ ఎక్కువ అనమాట గోరుచిక్కుడుకాయలు చట్నీ చేసేది. అంతకుముందు మాకు తెలియదు చేస్తారని. అట్లా నేను పెళ్ళైన తర్వాత ఇట్లా పలానా వంటలు చేసామ్మా అంటే మా అమ్మ ఎలా చేస్తారని చెప్పి టేస్ట్ ఒకసారి చూసింది. చాలా బాగా నచ్చి మళ్ళీ అమ్మ కూడా ఇంట్లో చేయడం అయితే ట్రై చేసింది. అప్పటి నుండి ఫేవరెట్ అయిపోయింది అనమాట. గోరుచిక్కుడుకాయ తాలింపు కానీ చట్నీలు కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కర్రీస్ ఎక్కువ చేయంలేండి, అంటే కూరలు ఎక్కువ చేయం, కానీ తాలింపు కానీ చట్నీ కానీ చేస్తూ ఉంటాము. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాం కదా, అవన్నీ కూడా ఒలిచేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా టైం సేవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకోసమే మునక్కాయలు కూడా కట్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టేస్తున్నా. అలాగే అలసందకాయలు కూడా మా అమ్మాయి అయితే ఒలుస్తూ ఉంది. ఇంకా గోరుచిక్కుడు ఇవన్నీ కూడా డివైడ్ చేసేసి కూరగాయలు అయితే కవర్స్లో వేసి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకొక 1 వీక్ పాటు తిరిగి చూసుకునే పని ఉండదన్నమాట మాకు. ఇంకా అలాగే అల్లం ఒక 1/4 కిలో, వెల్లుల్లి 1/4 కిలో, అంటే తెల్లగడ్డలు ఒక 1/4 కిలో తీసుకొచ్చాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఇవి నేను పేస్ట్ చేయడానికి అనమాట. స్కూల్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ చేసేది 2 పనులు. ఒకటి పల్లీల పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, ఇంకొకటి ధనియాల పొడి, కారం పొడి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాను, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ కూడా నేను వేసి మిక్సీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా మనము అప్పటికప్పుడు దంచుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఎక్కువ ఫ్రైడ్ రైసెస్ కానీ, బిర్యానీలు, లేకపోతే కుష్కా, టొమాటో రైసు, ఇలా ఎగ్ రైస్లు ఇలాంటివి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అనమాట లంచ్ బాక్స్కి. అలాంటప్పుడు ఏంటంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు తెల్లగడ్డలు ఒలిచి అల్లం కట్ చేసుకుని దంచుకోవడానికి ఈజీగా ఒక 10 to 15 మినిట్స్ పట్టిపోతుంది. ఆ 15 మినిట్స్ మనం టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రోజు 1 గంట మంది కాదనుకుంటే ఇంకా నీట్గా తెల్లగడ్డలన్నీ ఒలిచేసుకొని, ఇంకా అల్లం పైన తొక్కలంతా కూడా తీసేసుకొని, ఇంకా ఒక 1/4 కిలోనే ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలని చెప్పేసి. సో నేనైతే 1/4 కిలోకి 1/4 కిలో ఈక్వల్గానే తీసుకున్నాను. ఇక్కడ అల్లం 1/4 కిలో తీసుకున్నాను, అంటే 1/2 కేజీ తీసుకున్నాను. తెల్లగడ్డలు కూడా 1/2 కేజీ తీసుకున్నాను. ఈక్వల్గా అయితే వేసుకుంటున్నా. మరీ ఎక్కువైతే స్టోర్ చేసుకోలేము. సో మరీ ఎక్కువ వేసుకున్నా పాడైపోతుంది కదా, కాబట్టి 1/2 కేజీ వేసుకున్నాం అనుకోండి, మనకి ఒక 10 to 15 డేస్ వరకు వచ్చేస్తుంది. అంటే మనం వాడే దాన్ని బట్టి, మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా. సో అలాగే ఇంకా నేనైతే ఒక 10 to 15 డేస్ వరకు సరిపడా వేసుకుంటున్నా. నేను నాన్ వెజ్లకి అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. బట్ ఇవి ఇట్లా చెప్పాను కదా ఇంతసేపు, అలా టొమాటో రైస్కి, కుష్కాకి, బిర్యానీకి ఇలాంటి వాటికి మాత్రమే స్టోర్ చేసుకుందామని చెప్పేసి 1/2 కేజీలో అట్లా కొలతలతో చేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఒలుచుకోవడానికి ఒక అరగంట అయితే పట్టిపోయింది. ఇంకా నీట్గా తెల్లగడ్డలు ఒలిచేసుకొని, ఆ తర్వాత అల్లం కూడా నీట్గా కడిగేసి క్లాత్తో తుడిచేసుకొని మనం ఆ పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి. తేమ తగలకుండా పెట్టుకుంటే పచ్చడి టైప్లో చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. కాబట్టి అల్లం అనేది ఫస్ట్ మనకి పైన మట్టి అంతా ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకోవాలి నీళ్ళలో వేసి. ఆ తర్వాత క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసుకోవాలి. అల్లం అంతా కూడా తేమ లేకుండా తుడిచేసుకొని మళ్ళీ పైన తొక్కంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా అయితే రెండింటిని ఈక్వల్గా తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా వేస్తున్నా. సో ఇప్పుడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఓన్లీ అల్లం వెల్లుల్లితే కాకుండా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో పసుపు, ఉప్పు, ఆయిల్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. వేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు టేస్ట్, మెయిన్గా ఏంటంటే పాడవడం కంటే కూడాను టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి నేనైతే ఇంకా ఇక్కడ తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని, కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని, ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటున్నా. మీరు ఆయిల్ అనేది మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదనుకుంటే పట్టేసిన తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి అస్సలు నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు అనమాట. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి, ఎటువంటి ఒక డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయకుండా. కాబట్టి ఆయిల్ వేసుకున్నాం అనుకోండి కొంచెం తడి ఉంటుంది కాబట్టి బాగా మిక్సీ పడుతుంది అనమాట. కాబట్టి ముందుగానే నేను ఇవన్నీ కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే పేస్ట్ చేసేసుకున్నాను. సో పేస్ట్ కూడా మీరు మరీ నున్నగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా వేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఇంక ఇక్కడ మనం పసుపు అంతా వేసాం కాబట్టి కలర్ అయితే ఇలా వచ్చింది. పసుపు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ ఇంకా ఇవన్నీ కూడా వేసి బాగా మిక్సీ పట్టేసాం కదా, ఇంక ఈ పేస్ట్ అంతా కూడా నేను ఒక 2-3 టైమ్స్ వేసాను అనమాట. అంటే చిన్న జార్లో వేసుకున్నాను కాబట్టి ఒక 2-3 ట్రిప్పులకి వచ్చింది. సో అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా. గాజు డబ్బా అయితే బెటరు.
బాగా ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. నా దగ్గర ఇంకా గాజు డబ్బాలు లేవని చెప్పేసి నేనైతే నార్మల్ డబ్బాలు ఉంటాయి కదా కంటైనర్స్, వాటిలోనే నేను స్టోర్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇదంతా మిక్స్ చేసేసుకుంటుంటే స్మెల్ అయితే నిజంగా ఎంత బాగా వస్తుందో తెలుసా, ఇలా కలుపుతూ ఉంటే సూపర్ స్మెల్ వస్తుంది. అండ్ మనకి ఎక్కువ రోజులు పెడితే కొంచెము స్మెల్ అనేది తగ్గుతుంది అండ్ టేస్ట్ కూడా తగ్గుతుంది, ఒక రకంగా అనిపిస్తుంది కదా. బట్ ఇలా పసుపు, సాల్ట్, అలాగే ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే తొందరగా పాడవకుండా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి, పిల్లలకి చాలా ఈజీ అవుతుంది అనమాట మనకి టిఫిన్లు కానీ లంచ్ బాక్స్ కానీ రెడీ చేయడానికి. సో ఇంత క్వాంటిటీలో అయితే వచ్చింది. 1/2 కేజీ తెల్లగడ్డలు, 1/2 కేజీ అల్లం అయితే వేసుకుంటే ఇంత వచ్చింది. ఇది ఈజీగా నాకు ఒక 10-15 డేస్ అయితే వస్తుంది. సో చక్కగా ఇంకా హ్యాపీగా వాడేసుకుంటాను. ఇంకా నేను పూట్నాల పప్పు ఇవన్నీ ప్రిపేర్ చేసి పల్లీల పొడి అయితే రెడీ చేసుకుంటాను. అదైతే ఇంకా ప్రాసెస్ నేను ఇంకా చేయలేదు. అవన్నీ కూడా తెప్పించుకొని ఆ తర్వాత అయితే పల్లీల పొడి కూడా నేను తాలింపులకు వేయడానికి, ఫ్రైకి వేయడానికి యూజ్ అయ్యే పొడి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ టైము. అలాగే ఇంకా ధనియాల పొడి కూడా అయిపోయి వచ్చేసింది, అది కూడా ఇంకా తెచ్చుకొని రెడీ చేసుకోవాలి. ధనియాల పొడి అలాగే పల్లీల పొడి ఇవి రెండు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. ఇంక ఇప్పుడైతే నాకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ప్రాసెస్ జరగడానికి 1 అవర్ పట్టిపోయింది. ఆ తర్వాత అయితే ఇంకా కిచెన్లో గిన్నెలు ఇవన్నీ కూడా ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఇంకా కడిగి పెట్టేద్దామని చెప్పేసి కడుగుతూ ఉన్నా. వంట అయితే చేసే పని లేదు, ఆల్రెడీ మధ్యాహ్నం చేసినవే ఉన్నాయన్నమాట. రైస్ ఉంది, సాంబార్ కూడా ఉంది, ఇంకా మాకు సరిపోతాయి అన్నమాట. ఇంకెందుకులే మళ్ళీ చేయడం అని చెప్పేసి ఉన్నదే మేము తినేస్తాం. మామూలుగా అట్లంతా వేడివేడిగా తినాలి, అప్పటికప్పుడు వెరైటీగా చేసుకొని తినాలని ఏం మెంటాలిటీ ఉండదు ఇంట్లో. చిన్నప్పటి నుంచి పిల్లలకి కానీ అలాగే మనం పెరిగిన వాతావరణం కానీ మనం ఏం పుట్టగానే రిచ్ ఏం కాదు కదా. కాబట్టి పల్లెటూరులోనే పుట్టాము అండ్ పుట్టడమే అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే పుట్టాం కాబట్టి ప్రతిదీ అలవాటు చేసుకునే ఉంటాము. ఈరోజు ఏదో 10 రూపాయలు వచ్చిందనో లేకపోతే ఆడంబరాలకో లేకపోతే అంటే అలా అంతా మెంటాలిటీ ఉండదు మాకు. ఏముంటే అది తినే మెంటాలిటీనే. కాకపోతే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, మంచిగా తినాలి అనే ఉద్దేశంతో మంచి ఫుడ్ తినాలి, మంచిగా వండుకొని తిందాం, బయట వెళ్దాం తిందాం, హోటల్స్కి వెళ్దాం ఇలా ఉంటుంది. కానీ ఈ మనుషులు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి కష్టపడేది మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలని చెప్పేసే కదా. సో కడుపే కైలాసం, కడుపును చూసుకొని ఇంకేదైనా చూసుకోవాలంటారు కాబట్టి మంచిగా మనం ఉన్నన్ని రోజులు మనం వెళ్ళేటప్పుడు ఏమీ ఎత్తుకెళ్ళమండి. మనం ఉన్నన్ని రోజులు మనం ఏం అనుభవించాము, మనం ఏం తిన్నాము, ఇలా మనం ఎంత మంచి పేరు తెచ్చుకున్నాము, వీటినే మనకి వస్తాయన్నమాట మన వెనకాల. సో నేనైతే ఇలానే అనుకుంటాను, అందరి మెంటాలిటీ ఇలానే ఉండాలని ఏం రూల్ లేదు. నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నా. నిజమా కాదా మీరేమంటారో కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇంకా అలా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా గిన్నెలన్నీ తోమేసుకొని షింక్ కూడా కడిగేసుకుంటున్నా. ఎన్నిసార్లు గిన్నెలు తోమితే అన్నిసార్లు షింక్ రుద్ది కడగడం నాకు అలవాటు అనమాట. ఎందుకో తెలీదు, కొన్ని ఫోబియాస్ ఉంటాయన్నమాట కొంతమంది లేడీస్కి. చేసిన పన్నే చేస్తూ ఉండడము, లేకపోతే ఒక చిన్న గ్లాసు షింకులో ఉన్న అవదనమాట, నీట్గా కడిగేసుకుంటూ ఉంటాము. సో నీట్గా ఉండాలి అనే ఒక ఓసిడి ప్రాబ్లం ఉంటుంది కదా, అది నాకు ఎక్కువ ఉందన్నమాట. సో అది విషయము. ఇంకా నెక్స్ట్ అయితే ఇది నైట్ కరెక్ట్గా ఒక 10 o'clockకి నేను ఈ షూట్ చేశాను క్లిప్పు. యాక్చువల్లీ మాది అప్పుడు పెళ్లి రోజు ఉండనమాట, మరుసటి రోజు. అంటే ఇది జూన్ 16వ తేదీ వీడియో, జూన్ 17వ తేదీ అంటే ఈ మంత్ 16వ తేదీ వీడియో అనమాట. ఇది 17వ తేదీ మా పెళ్లి రోజు ఉంది. పెళ్లి రోజు వీడియో రేపు షేర్ చేస్తాను నేను మీకు మండే రోజు. సో ఇంకా 17వ తేదీ పెళ్లి రోజు కోసం నేను పెద్ద షాపింగ్స్ ఏం చేయలేదు మేము. ఈ శారీ కూడా మీకు ఐడియా ఉంటుంది, నేను గంగమ్మ జాతర ఫెస్టివల్ అప్పుడు పొంగల్ పెట్టుకొని వచ్చున్నాను అనమాట ఈ శారీని. సరే ఇంకా ఇదే ఉందిలేండి, ఏం అవసరం లేదని చెప్పేసి మా వారికి చెప్పాను అనమాట. ఆయన కూడా డబ్బులు ఇచ్చారులేండి, మనం అది నొక్కేసాము, అది వేరే మాట. తర్వాత అయితే ఇంకా ఈ శారీ అయితే ఉన్నింది. దీని బ్లౌజ్ అంటే పెళ్లి రోజు అంటే ఒక నెల ముందో ఒక 10 రోజుల ముందో డబ్బులు ఇచ్చారంటే మంచిగా శారీ కొనుక్కొని మంచిగా బ్లౌజ్ అవి డిజైన్ చేయించుకుంటాం, స్టిచ్చింగ్ చేయించుకుంటాము. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఈ హస్బెండ్స్, రేపు పెళ్లి రోజు అంటే ఈ రోజు డబ్బులు ఇస్తారనమాట. మనకి 1 డేలో అర్ధరాత్రిలో ఎవరు కుట్టిస్తారండి బ్లౌజులు చెప్పండి. అసలే టైలర్స్కి డిమాండ్ అనమాట. ఇంకా అందుకోసం మనం ఒక 100-200 ఎక్కువ ఇస్తామంటే కూడా కుట్టించే వాళ్ళు లేరు. కాబట్టి నేను ఎప్పుడు మా వారితో గొడవ పడుతూనే ఉంటానన్నమాట. ఒక్కరోజు ముందు 2 రోజుల ముందు ఇస్తే నేను ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి, ఇలా చేస్తావు నువ్వు అని చెప్పేసి. ఇంకా అయినా కూడా రేపు పెళ్లి రోజు అంటే ఈ రోజే డబ్బులు ఇచ్చారు, ఇంక ఇప్పుడు అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా
నేనైతే మా వారి కోసం 2 షర్ట్స్ కొన్నాను. ఇంకా నా దగ్గర ఉన్న శారీని నేను ఒక టైలర్ షాప్‌లో అయితే తెలిసిన అన్న వాళ్ళ దగ్గర ఇచ్చేసి 1 డేలో కుట్టించుకున్నాననమాట. ఆ బ్లౌజ్ కూడాను రిక్వెస్ట్ చేసుకొని కుట్టించారు. పాపం నైట్ 10 గంటల వరకు నా కోసం ఉండి ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చారు. ఇంక మేము వెళ్ళేసి ఆ బ్లౌజ్ తీసుకొని ఇంకా అలానే బేకరీకెళ్ళేసి స్వీట్స్ అవి తీసుకొచ్చుకున్నాము. పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికనమాట ఇవి. స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి లంచ్ బాక్స్‌కి ఇవ్వడానికి. అలాగే ఇంకా మా వారి కోసం అని చెప్పేసి నేను 2 షర్ట్స్ అయితే కొనుక్కున్నాను. నా డబ్బులతోటే కొనిచ్చాననమాట. అంటే ఎప్పుడు కూడా మాకు ఏంటంటే జూన్ 17వ తేదీ పెళ్లి రోజు వస్తది. 18వ తేదీ మరుసటి రోజే మా వారికి బర్త్‌డే వస్తది. అలా ప్రతి సంవత్సరం కూడా పెళ్లి రోజుకి, బర్త్‌డేకి షాపింగ్ చేసుకుంటాము. ఈసారి మా వారు వద్దంటే వద్దు అన్నారు. నీకు కనుక వద్దన్నావంటే నేను కూడా శారీ కూడా కట్టుకొని నాకు అవసరమే లేదు పెళ్లి రోజు అనేసి గొడవేసుకున్నాను. సరే ఇంక నేను మొండిదాన్ని మా వారికి బాగా తెలుసు. ఇంక సరే అని చెప్పేసి ఇష్టం లేకపోయినా కొనుక్కోవడానికి వచ్చారు. ఇంకా ఆయన రాగానే నేనైతే 2 షర్ట్స్ కొనిచ్చా. బర్త్‌డేకి ఒకటి, పెళ్లి రోజుకి ఒకటని. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.